టీడీపీ హయాంలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ శాసనమండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవిరావు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువతకు ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడతారని వెల్లడించారు. 1983 నుండి 2024 వరకు ఏపీలో 14 డిఎస్సీలు రాగా వాటిలో 11 డిఎస్సీలు తెలుగుదేశం హయాంలోనే వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు 4 డిఎస్సీలు తీయగా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి డిఎస్సీ తీయకుండా నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్సీపై మొదటి సంతకం చేయగా ఆయన అడుగుజాడలో నడుస్తున్న నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సంతకం డిఎస్సీ విధి విధానాలపై పెట్టారని చెప్పారు. చంద్రబాబు, జగన్ పాలనకు మధ్య తేడాను ప్రజలు, నిరుద్యోగులు గమనిస్తున్నారని చిరంజీవి తెలిపారు. నిరుద్యోగుల తరపున అనేక సమస్యలు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లగా అన్ని అంశాలపైన ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, లీగల్ సెల్ అధ్యక్షుడు డి రాజశేఖర్ పాల్గొన్నారు. ఒకసారి పాఠశాల విద్యని, ఉపాధ్యాయ ఉద్యోగాలని పరిశీలిస్తే 1983 నుంచి 2024 వరకు మొత్తం 14 డిఎస్సీలు తీశారు. జనరల్ రిక్రూట్మెంట్. ఈ 14 డిఎస్సీల్లో 4 డిఎస్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో తీయబడ్డాయి. 11 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ కాలంలో తీయబడ్డాయి. ఈ 11 డిఎస్సీల్లో అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో భాగంగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ 11 3 ఎన్టీ రామారావు గారి కాలంలో తీస్తే 8 చంద్రబాబు నాయుడు గారి కాలంలో తీయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యాయ విద్యకి, ఉపాధ్యాయులకి, నిరుద్యోగులు కలగంటున్న ప్రభుత్వ కొలువులకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఈ 15 రోజుల నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యలు బట్టి మనకి అర్థమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని మెగా డిఎస్సీపై పెట్టడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న డిఎస్సీపై తొలి సంతకం పెడితే నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆ డిఎస్సీ విధి విధానాలన్నింటినీ రూపొందిస్తూ తొలి సంతకాన్ని నారా లోకేష్ బాబు గారు కూడా డిఎస్సీ పైన పెట్టడం జరిగింది. గతంలో 2018-19లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు తెస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తెస్తామని, మెగా డిఎస్సీ 23,000 ఉద్యోగాలతో తెస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఆ హామీలు వేటిని కూడా అమలుపరచలేదు. మరలా మన 2024 ఎన్నికలకు వెళ్లే ముందు జస్ట్ 3 నెలలు ఎన్నికలు ఉన్నాయనగా ఫిబ్రవరి నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. నిరుద్యోగుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనే విషయం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ఒప్పుకోవటం లేదు. మా ప్రభుత్వ పాలన సరిగ్గా లేదు, మేము ఉద్యోగుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్ల కానీ, వివిధ వ్యవస్థల పట్ల కానీ సక్రమంగా వ్యవహరించలేదని చెప్పి ఇప్పటికీ తమ తప్పును ఒప్పుకోకుండా అనేక సాకులు చెప్తూ ప్రజలు మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.